ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ ఉంటారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉంటారు. యేసు ప్రభు జన్మించడానికి ముందే అనగా 700 సంవత్సరాలకు ముందే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీకా అనే ప్రవక్త యేసు ప్రభు జన్మాన్ని గురించి ప్రవచించినటువంటి వాగ్దానము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలము. ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చును. దీంట్లో అద్భుతం ఏంటి అని మరి ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీలు 12 గోత్రముల్లో చాలా చిన్న గోత్రం ఏంటి అంటే యూదా గోత్రం. చదువుతాను చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. స్థితి చిన్నది, పరిస్థితి చిన్నది, గోత్రము చిన్నది, గ్రామము చిన్నది, అన్నిటిలో చిన్నది. అయితే నా కొరకు ఇశ్రాయేలును ఏలువారు నీలో నుండి నేను ఏర్పరచుకొని ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. గమనించండి ప్రియులారా, ఈ దేవుడు నీలోనికి రావాలంటే నీలో తగ్గింపు ఉంటే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది యవనస్తులను చూస్తూ ఉంటాను, వ్యర్థమైన గర్వం ఉంటుందండి వారిలో. వ్యర్థమైనటువంటి గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి రావడం ద్వారా నీవు నేను రక్షించబడ్డాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అంటే, లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు అజ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాడంట. పామరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఈ ఉదయకాల సమయంలో నీ స్థితి పరిస్థితి చిన్నదై ఉండొచ్చు. దేవుడు నీలోనికి వస్తే, ఆ దేవుని నువ్వు అంగీకరిస్తే, నిన్ను దేవుడు మహిమపరచి అనేకులకి దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, మేము అల్పమైన వారము, స్వల్పమైన వారం ప్రభా, కానీ మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. నీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.